ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక మరి ఇది టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఏమో అభివృద్ధి జరిగింది 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సీనియారిటీ అని చెప్పేసేసో లేకపోతే కన్నా బీజేపీతో అలయన్స్లో ఉన్నాడని చెప్పేసేసో రకరకాల కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ 2014 నుంచి 19లో ఆయన పరిపాలనలో మొత్తం మీద చూస్తూ ఉంటే ఇవాళ 19-24కు 14-19కి రెండింటికి కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 14-19 ఎలా భరించాము ఇతన్ని అనే స్థాయిలో వెళ్ళిపోయినాం. ఎలా అంటే కొత్త స్టేటు ఏదో వనరులు తీసుకొస్తాడు, ఏదో సంపదను సృష్టిస్తాడు అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసపూరితమైన హామీలతోటి రకరకాల ఇది చూపించి ప్రజలను మోసం చేయడం జరిగింది. మేనిఫెస్టో ప్రకారం తను చెప్పిన రైతాంగానికి సంబంధించి ఏ రోజైనా కూడా రుణమాఫీ పూర్తిగా చేశాడా? లేదు. ఏదైనా కూడా ఒక్క హామీ తను ఇచ్చినటువంటి పూర్తి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నాకు తెలిసి ఆల్మోస్ట్ 20-30% కూడా కంప్లీట్ చేయాలి. ఎంతసేపు ఉన్న మేనిఫెస్టో అని అంటే ఏదో ఆ రోజు చూపించేదానికి, ఎలక్షన్స్ అప్పుడు చూపించేదానికి ఒక రంగు కాగితం అనుకున్నారే తప్ప అది మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఖురాన్ గానో, ఒక బైబిల్ గానో, ఒక మన ఆ లెక్క ప్రకారం ఎప్పుడు కూడా తీసుకోలేదు. మనమైతే అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఒక మేనిఫెస్టో అని అంటే ఎప్పుడు కూడా ఒక ఖురానో, ఒక మన హిందువుల ముఖ్యమైన భగవద్గీతనో లేకపోతే గన బైబిలో ఆ రకంగా దైవ సమానంతో చూసుకొని దాంట్లో అన్నింటినీ హామీ చేయడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసేవారు. అదే 14-19లో చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి. ఏ రోజైనా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేశారా? లేదు. ఏ ఒక్కటి సక్రమంగా జరగలేదు. ఎంతసేపు ఉన్నా కూడా జన్మభూమి కమిటీలు అన్నారు. స్థానికంగా నాయకులకు సంబంధించి సర్పంచులను, అధికారులను పక్కన పెట్టేసేసి ఆ జన్మభూమి కమిటీల ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అదే ఎమ్మెల్యేలు అయితేనేం కానీ, మినిస్టర్లు అయితేనేం కానీ వాళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా అవినీతి తప్ప ఇంకోటి పాలన లేదు. అలాగే ఇవాళ 2014, 2019, 2024కు వస్తే గన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి. సంక్షేమ పథకాలు అయితే చూడండి. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా, కొత్త స్టేటు, సంపద ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్ అప్పులు ఇచ్చి ఒక తెల్ల కాగితం ఇచ్చిపోయారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. అంతటి 14 నుంచి 19లో బీజేపీతో అలయన్స్లో ఉన్నా కూడా వాళ్ళు ఏ రకమైన నిధులు శాంక్షన్ చేయించుకోలేకపోయినారు. ఏ రకంగా కూడా వాళ్ళతోటి చెప్పుకొని చేసుకోలేకపోయారు. కానీ 2019 నుంచి 24 లోపల వస్తే సంపద లేకపోయినా కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు, ఈరోజు సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే 24 గంటలు కాదు, ఇంకొక సంవత్సరం పడుతుంది. అలాంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవానికి, ప్రతి అర్హునికి తనకి ఓటేశారా లేదు, ఓటు వేయలేదా లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారు అని అంటే గన ఆ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటింటికి చేరడానికి, వాళ్ళ ఇంటింటికి ఆ ముసలోళ్ళకి కానీ, వికలాంగులకు కానీ ఇంటింటి ద్వారా అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా ప్రధానంగా మాట్లాడుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత బాగా పనిచేస్తున్నానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి కోర్టుకెళ్లి వాలంటీర్ వ్యవస్థను, వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోగలిగినారు. ఎందుకంటే కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆయన గత 30-40 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం ఎంతసేపు ఉన్నా కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకునే కానీ ప్రజల నమ్మకాన్ని ఏ రోజు కూడా గెలుచుకొని, ప్రజలతో అభిమానాన్ని చూరగొని ఏ రోజు కూడా అధికారంలో సాధించాల. ఎప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా కుట్రలు, కుతంత్రాలు, దాని మీదనే అధికారం. ఆ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఎవరికొకరికి అలయన్స్లో పెట్టుకోవడం, ఎవరినో ఒకరిని అలయన్స్లో పెట్టుకోవడం, వాళ్ళ ఉన్న 1-2% గెయిన్ చేసుకోవడం, అధికారంలోకి రావటం. గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రి. ఏ రోజన్నా కూడా ఒక్కటి ఏదన్నా కానీ గట్టిగా చెప్పగలుగుతారా? నేను ఇది ప్రజలకు ఇది చేశాను, నా వలన వీళ్ళంతా బాగుపడ్డారు, నా వలన ఈ సంక్షేమ పథకాలు వీళ్ళకి అందినాయి, నా వలన ఈ వ్యవస్థ బాగుంది అని ఒక్కటి ఏదన్నా కానీ ఇప్పటికీ చెప్పగలుగుతారా? అదే ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అని అంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు ఎవరు కూడా అడగలేనంత అభివృద్ధిని సాధించి చూపించారు ఈ 5 సంవత్సరాల్లోనే. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా మన రాష్ట్రమే కాదు, యావత్ దేశము, యావత్ ప్రపంచాన్నంతా కుదిపేసింది. ఆర్థిక లోటు, ఆర్థికంగా ఏ రాష్ట్రం కూడా, ఏ దేశం కూడా అన్నీ వెనుకబడిపోయినాయి. ఎంత వెనుకబడిపోయాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆర్థిక పురోగతి సాధించలేకపోయాం. అయినా కూడా ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం అన్నా ఈ కరోనాను అడ్డం పెట్టుకొని ఆపారా? లేదు. ఈ కరోనాను అడ్డం పెట్టుకొని ప్రజలకు చేరాల్సినటువంటి ఏమన్నా కూడా ఆపగలిగినారా? లేదు. అన్నీ తను
చెప్పిన మాట ప్రకారం అన్నీ చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం ఇవాళ 100% మేనిఫెస్టోను చేయగలిగినారంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉందా? ఈ రాష్ట్రంలోనే కాదు, మన టోటల్ భారతదేశంలోనే బహుశా నాకు తెలిసి ఏ పార్టీ లేదు. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 100% పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవాళ చూడండి, ఆరోగ్యశ్రీని చూడండి, దగ్గర ఈ 3,800 పైచులకు వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఏ రోజన్నా కూడా ఆయన ఆరోగ్యశ్రీ గురించి ఎప్పుడన్నా మాట్లాడగలిగారా? ఎప్పుడన్నా ఏదన్నా చేస్తాను నేను అని చెప్పగలిగారా? ఇవాళ పేదవాళ్ళు, నిజంగా చెప్తున్నాను, పేదవాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆరోగ్యశ్రీ ఇవాళ కార్పొరేట్ వైద్యం అనేది నిజంగా వాస్తవంగా 2004, 2009లో చూడాలి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆ రోజు బహుశా ఆ రోజు యావత్ మన రాష్ట్రంలోనే చాలా గొప్పగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే విత్ ఇన్ వెరీ సూన్ 4-9 లోపల ఈయన ప్రవేశపెట్టినటువంటి ఆ ఆరోగ్యశ్రీ పథకం ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశమంతా ఆ రోజు ఫాలో అయినారు ఆరోగ్యశ్రీ అనేది. అలాగే ఇవాళ 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనే కానీ, సచివాలయ వ్యవస్థ అయితేనే కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఎంత గొప్పగా ఉందనంటే, యావత్ రాష్ట్రంలోనే కాదు, మిగతా మన పక్కనున్న తమిళనాడు మొన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు, సచివాలయ వ్యవస్థను మేము కూడా తీసుకొస్తున్నాం, ఇంత జనాభాకు, ఇప్పుడు మనకి 2,000 జనాభాకు ఒక సచివాలయం. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా ఫాలో చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి యావత్ రాష్ట్రం అంతా మొన్న మోడీ మన ప్రధానమంత్రి గారు కూడా బాగా పొగిడి దీన్ని యావత్ దేశమంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మన ఇవన్నీ కూడా సచివాలయ వ్యవస్థనంతా దేశమంతా వ్యాప్తి చెందేలా చేయాలని చెప్పేసి మోదీ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ఎంత గొప్పగా, అంటే ఒక మనిషికి ఇవన్నీ ఒక 5 సంవత్సరాల టర్మ్లో సాధ్యమవుతాయా అనేది ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ పులివెందుల నియోజకవర్గం చూడండి, పులివెందుల్లో గతంలో పులివెందులు చూశారు, ఇప్పుడు పులివెందులు చూశారు. 2004-9లో రాజశేఖర రెడ్డి గారు 10 అడుగులు వేస్తే అభివృద్ధి వైపు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్ని 100 అడుగుల ప్రయాణం చేశారు, 100 అడుగులు వేశారు పులివెందుల గురించి. ఎస్పెషల్గా పులివెందులు వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం ఈ కాన్స్టిట్యున్సీ మీద అయితేనే కానీ, వాస్తవంగా మొన్న ఎప్పుడో మన తెలంగాణ సీఎం రేవంత్ గారు కూడా నాకు వైఎస్ఆర్లకు పులివెందులు ఎట్లనో నాకు కొడంగల్ అట్లా అని అన్నారు. ఇట్లా పులివెందులతో కంపేర్ చేసుకొని చాలా మంది వాళ్ళ సొంత గ్రామాల్లోనే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే ఉనికి కూడా కోల్పోయారు. బట్ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 78 నుంచి ఇప్పటి వరకు కూడా ఓటమెరగని నాయకుడు. ఈ రోజు పులివెందులనే కానీ యావత్ కడప జిల్లాలోనే కూడా వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ కానీ కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వైఎస్ కుటుంబాన్ని. ఇవాళ పులివెందులలో జరిగినటువంటి అభివృద్ధి చూడండి, మెడికల్ కాలేజీ పులివెందులకి, రింగ్ రోడ్డు వైపు పయనిస్తుంటే ఒక మన చెరువులు అయితేనే కానీ, బస్టాండ్ అయితేనే కానీ, బస్టాండ్ చూసారు ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కూడా నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఇంత పెద్ద బస్టాండ్ అనేది ఎక్కడ కూడా కనపడదు. ఇవాళ ఉలిమెల్ల చెరువు చూడండి. అంటే ఇవన్నీ చెయ్యటం ఒక ఎత్తు, వాళ్లకు బేసిక్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ప్రజలని అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని, ఇవాళ మా పులివెందులనే కాదు టోటల్ రాష్ట్రాన్ని అన్నాడు. ప్రతిసారి ఆయన మాట్లాడినప్పుడల్లా నా ఎస్టీ, నా బీసీ, నా ఇదనే మాట్లాడతారు. అని అంటే రాష్ట్రం అంతా ఆయన కుటుంబం కింద, ఆ రాష్ట్రం అంతా ఆయన ఇది కింద అనుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి సంక్షేమ పథకాలు అయితేనే కానీ, ఇటువంటి అభివృద్ధి అయితేనే కానీ చేసి చూపించగలుగుతారు తప్ప మళ్ళీ మరొకటి లేదు. అదే చంద్రబాబు నాయుడు గారిని, అంటే నేను 2 కంపేర్ చేసి చెప్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మాట్లాడితే వాళ్ళ సామాజిక వర్గం అయితేనే కానీ, వాళ్ళ కుటుంబం అయితే కానీ బాగుండాలనుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏ రోజు కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సంక్షేమంగా ఉండాలి, సంక్షేమ పథకాలు అందాలి, వ్యవసాయ రంగం బాగుండాలని ఏ రోజు కూడా అనుకున్న పాపాన పోలేదు. అందుకే ఆయనకి 14లో ఉన్నట్టుండి సీట్లు వచ్చిన 19లో 23 సీట్లకి పరిమితం 23 సీట్లకే పరిమితం కాగలిగినాడు. బహుశా నాకు తెలిసి ఈసారి ఆ 23 కూడా వస్తాయి రావో అని నాకైతే డౌటే. ఇప్పటికీ కూడా ఆయన మేమేం చేస్తామని చెప్పట్లేదు, ఒక్కసారి అందరూ ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆ రోజు ఏమన్నారు, శ్రీలంక అయిపోతుంది, మరో ఆర్థికంగా లోట్లో ఉన్న రాష్ట్రం అయిపోతుంది, నాశనం చేశారు అది అని అన్నారు.
మరి ఇవాళ అదే మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకంటే ఎక్కువ ఇస్తామని అంటారు. అంటే ఆ రోజు శ్రీలంక అయిపోయేది ఈ రోజు మరి ఇంకా మీకు ఆర్థికంగా ఏ రకంగా మీరు సంపద సృష్టిస్తారు, ఏ రకంగా ఇది శ్రీలంక అయిపోతుందని ఆ రోజు అన్నారు. మరి ఇంతకంటే రెట్టింపుతో ఇస్తామని మళ్ళీ ఈ రోజు ఎట్లా చెప్తున్నారు అనంటే మీ నోరు మీ చేష్టలు మీకే చెల్లు. బహుశా నాకు ఇవన్నీ ప్రజలన్నీ అన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సంక్షేమ పథకాల గురించి అయితే చెప్పాలనంటే వాస్తవంగా ఒక రోజు అన్నా సరిపోదు, ఒక సంవత్సరం అయినా సరిపోదు. ఎప్పుడైనా కూడా మనిషికి చేయాలని ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది. బట్ దానికి రిసోర్సెస్ సంపాదించుకొని దాన్ని చేయగలగాలనే నాయకుడు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. లీడర్షిప్లలో రాజకీయాలలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం, ఎంతో చేయాలని వచ్చినాము, ఏదో చేయాలని వచ్చినాము అని అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతైనా చేసే నాయకుడు. ఏదో చేయాలని రాలేదు, ఎంతైనా చేయాలా, ప్రజలకు ఆకాంక్ష మేరకు వాళ్ళ మేరకు వాళ్ళకి ఎంతైనా కూడా చేయాలనే ఆకాంక్ష ఉన్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే మా జిల్లాలోకి వస్తే కన్నా, ఎస్పెషల్గా కడప జిల్లాలోకి వస్తే కన్నా మా వైఎస్ అవినాష్ రెడ్డి గారు. వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూస్తే కన్నా నిజంగా వాస్తవంగా మాకు చాలా గర్వంగా ఉంటుంది. మా నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అని గుండెల మీద చేసుకొని చెప్పగలిగే ధైర్యం మాకు వస్తుంది. ఎందుకనంటే మీరు గమనిస్తారో లేదో 24 గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉండి పొద్దున్నే 4:30-5 గంటలకు ఆఫీస్ కాడికి వస్తే ఆల్మోస్ట్ 2-3 వరకు చివరనున్న వ్యక్తిని కూడా కలిసి అతని ప్రాబ్లం ఏదన్నా కానీ ఐడెంటిఫై చేసి వీలైతే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3-4 వరకు ఎక్కడ కూడా ఒక చిన్న అలుపు పెరగకుండా, ఒక చిన్న విసుక్కోకుండా, ఒక చిన్న కోపం రానియకుండా మనిషి మొత్తం అందరినీ అటెండ్ అవుతారు. మళ్ళీ ఈవినింగ్ తోట దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అర్జీలు అయితేనే కానీ ఇంకోటి అయితేనే కానీ అటెండ్ చేసి సంబంధిత అధికారులకు చెప్పి ఇలా వాస్తవంగా మనసులో ఎవరైనా కూడా లీడర్లు అనే వాళ్ళకి అంతో ఎంతో యాక్టింగ్ ఉంటుంది. కానీ నిజంగా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఒక వైఎస్ కుటుంబానికే ఉంటుంది. అందుకే వాళ్ళకి ఈరోజు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నారు. ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొనగలిగే శక్తి కానీ మీకు ఉండింటే కనుక ప్రజల్లో కానీ మీరు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ చేయగలుగుతాము, ప్రజలను ఆకర్షించగలుగుతాము అనుకుంటే కనుక ఇన్ని దొడ్డిదారిన వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు ఆలోచన చేయరు. ఏవో కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఒక పుకార్లు పుట్టించి శత్రువులు ఒక పుకార్లు పుట్టిస్తారు. అజ్ఞానులు వాటిని పూర్తిగా వ్యాప్తి చెందేలా చేస్తారు. అంటే అజ్ఞానుల నోట్లో నుంచి ఇవన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కానీ పుకార్లు పుట్టించే కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఇంట్లోనే ఉంటారు. అజ్ఞానులతోటి ఈ పుకార్లన్నింటినీ వ్యాప్తి చెందేలా చేస్తారు. అది ఆ కుట్రదారుల నైజం. ఈ అజ్ఞానం ఏంటంటే దాన్ని వ్యాప్తి చేయడం. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మన కళ్ళతో చూడకుండా, మన చెవులతో వినకుండా ఏది మాట్లాడకూడదు. ఎందుకనంటే ఇవాళ మాట్లాడి ఆ కుటుంబం పరువును వాళ్ళంతకు వాళ్ళే బజారుకి ఇచ్చుకుంటున్నారు కొంతమంది. అది ఎందుకో వాళ్ళకే తెలియాలి, అది ఎందుకో వాళ్ళనే అడగాలి. బహుశా నాకు దాని గురించి మాట్లాడేదానికి కూడా నాకు చేత కావడం లేదు, నాకు రావడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏది చూడలా, ఏది తెలియదు. కానీ ఆ కుట్రదారుల యొక్క పుకార్లతో నమ్మి వాళ్ళందరినీ వ్యాప్తి ఇవన్నీ అసంఘటిత, అసంపూర్ణ, అంటే తెలిసి తెలియని వ్యాఖ్యలతోటి అన్ని ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా మొన్న అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మా అక్క మా వివేకం పెద్దననే మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎవరికి కూడా దీని మీద వాళ్ళకి కించిత్ ఇది కూడా లేదు, అభిమానం కూడా లేదు. అయినా కూడా ఆయన ఎందుకు వాళ్ళు నిరంతరం అతనితో కొట్లాడాలని ట్రై చేస్తున్నారనంటే ఒకటి అతను రోజుకు మా ఎంపీ గారు రోజుకు ప్రజల్లో ఇంకా తన మీద ఉన్నంత అభిమానం ప్రజల్లో పెరిగిపోతూ ఉంది. బహుశా వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తుంటే కన్నా ప్రజలే చెప్తున్నట్టున్నారు, మేము ఎంతసేపు ఉన్నా అవినాష్ రెడ్డి మాకు జగన్ రెడ్డి అబ్బా మీరేం రావాల్సిన అవసరం లేదని కూడా ఎస్పెషల్గా మా ప్రాంత వాసులు అది ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. వాళ్ళకి చెప్పినప్పుడల్లా సాయంత్రానికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంకా బీపీ పెరిగిపోయి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, ఇంకా ఏం కొత్త అలిగేషన్స్ చేయాలా, ఇంకా ఏం కొత్తగా ఇతని గురించి దెబ్బతినేలా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇంకొకటి లేదు. ఆ పుకార్ల వల్ల ఆ పుకార్లు పుట్టించిన కుట్రదారులేమో ఇంట్లో కూర్చొని ఆనందంగా ఉన్నారు. వీళ్ళేమో బలిపశువుల మాదిరి ఊర్లంతా తిరిగి అందరినీ కుటుంబాన్ని పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా తెలుసుకోలేకున్నారు, ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. బహుశా ఎలక్షన్స్ అయిపోయినాక ప్రజలకు ఇచ్చే తీర్పును బట్టి వాళ్ళు ఏమన్నా మారతారేమోనని కొద్దిగా ఆశిస్తూ ఉన్నాను. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే పులివెందుల కానీ ప్రతి మండలం చూసుకోండి, ప్రతి మండలం పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ టౌన్తో సహా 7 మండలాలు, 7 మండలాల్లో అభివృద్ధి చూసుకోండి. ఏ రోజు కూడా ఒక్క మామూలు కార్యకర్త కాదు, అర్హుడైన ఎవరైనా కూడా
అన్నా ఇది నాకు ఉంది అని అవినాష్ అన్న దగ్గరికి వస్తే కన్నా ఇమీడియట్గా దాని గురించి రెఫరెన్స్ పెట్టడం, ఓఎస్డీ గారికి చెప్పడం అయితేనే కానీ, దాని గురించి శాంక్షన్ ఇవ్వడం అయితేనే కానీ జరిగింది. మన ఎంపీ గారి నోటీస్కి వచ్చిన 100% పనులలో 100% పులివెందుల కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగడం జరిగింది. ఇంకా డిపార్ట్మెంటల్ పరంగా వచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది లబ్ధిదారులు, ఇవన్నీ చూస్తూ ఉంటే గన ఈర్ష్యా దేశాలతోటి, అసూయలతోటి రగిలిపోయి ప్రతిపక్షము ఈ వైఎస్ కుటుంబం మీద అపనిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు నిజాయితీగా ప్రజలకు సంక్షేమం అందించుంటే, మీరు నిజాయితీగా 14 నుంచి 19లో మీరు కానీ స్వచ్ఛందంగా మీరు ప్రజలకు చేయాలనే ఆకాంక్ష మీకు ఉండింటే ఇన్ని కష్టాలు తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ మిత్రపక్షానికి కానీ ఇన్ని కష్టాలు ఉందునా? ఇవాళ పూర్తిగా ఏ రోజు కూడా వాళ్ళు ప్రజలకు సంబంధించి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు కాబట్టే ఎంతసేపు ఉన్నా కూడా దొడ్డిదారులు ఎతుకులాడుకుంటున్నారు. ఈ శత్రువులంతా ఏకమవుతున్నారు. ఒక్కరిని ఎదుర్కొనేదానికి శత్రువులంతా ఏకం ఎందుకు అవుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే కేవలం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే కానీ, ఆయనకున్నటువంటి ప్రజల మీద అభిమానం అయితేనే కానీ దాన్ని ఎదుర్కొనడానికి ఒకటే ఒక మార్గం ఎన్నుకున్నారు. ఏందనంటే కుట్రలు, కుతంత్రాలు. శత్రుమూకలన్నీ ఏకమైనాయి. ఇవాళ బలవంతుడైన రాజు ఒకడే ఒకడు. బలవంతుడైన రాజును ఎదుర్కొనేదానికి జనరల్గా శత్రుమూకలన్నీ ఏకమవుతాయి. ఇతిహాసాల్లో చెప్పబడింది. అలాగే ఇవాళ జరుగుతూ ఉంది. అందరూ గమనించండి. ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి, ఈ పక్క శత్రుమూకలు ఏకమైనాయి. అందరూ ఏకమైనారు. గతంలో ప్రతిరోజు తిట్టుకున్నోళ్ళే అంతా ఎలక్షన్స్ వచ్చే టయానికి ఖచ్చితంగా అందరూ ఇంతెందుకండి 14 నుంచి 19 వరకు ఏ రోజన్నా కూడా పురంధరేశ్వరి గారు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారా? ఒక ఫంక్షన్లకు కలిసారా? ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ అందరికీ బంధుత్వాలు గుర్తొచ్చినాయి. ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ అందరికీ అధికారం గుర్తొచ్చింది. ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ అందరికీ వాళ్ళ సామాజిక వర్గం గుర్తొచ్చింది. ఇది అంతా ఒకటే ఒక కారణం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కేవలం ఒకే ఒక ప్రయత్నం అంతే. ఇది చివరి ప్రయత్నం. తర్వాత కాలంలో ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపబడతారు. వీళ్ళ పార్టీ కానీ వీళ్ళు కానీ ఎక్కడే కానీ కనపడరు. అందరూ పోయి అవుట్ ఆఫ్ అంటే మా జగన్ సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు వెళ్తే గన ఇక్కడ నుంచి వెళ్తే గన వీళ్ళంతా నాన్ రెసిడెంట్స్ ఏపీస్ అంట. నాన్ రెసిడెంట్స్ అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఆంధ్రలో ఉండరు. తెలంగాణలో వీళ్ళ సంసారాలు కానీ వీళ్ళ వ్యాపారాలు కానీ అన్నీ ఈసారి తెలంగాణలో కూడా లేకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.